వస్తున్నా. సారీ, నేను తెలియకొచ్చాను. లేదు, నువ్వేదో కోపంలో లేదాను. నేను నిన్ను కోపగించుకుంటాను. ఆ రోజులో నన్ను తిట్టి ధర్మేస్తావనుకున్నాను. ఆ రోజు గుళ్ళో చూసి ఎంతో ఆశతో పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వస్తే పెద్దగా అరిచి చింటూని తీసుకుని పారిపోయా. నీకు కోటింగ్ ఇచ్చి వెళ్దాను వచ్చాను. అది నేను చేయాలి, కానీ నువ్వు చేయాలని. చాలు, ఇంకా మాట్లాడుకో. అంత తప్పు నేనేం చేశానే? చెప్తే మాత్రం నీకు అర్థం అవుతుందా ఏంటి? చేసిందంతా నువ్వు చేసి నన్నెదిగా గేలి చేస్తావు. నేనేం చేశాను? మెడ్రాస్ రెస్టారెంట్ లో నన్ను అవమానించలేదు. నేనా? మరి నేనా? ఊరికి బాగా లూసా? నేను లూసా? అవునులే, నేను లూసే. పిలుస్తోంది బాలు. సుసి పిలుస్తోంది. నా వాయిస్ లో ఉందేంటి? లాగా కాదే, నీ వాయిసే. బాలు, సుసి పిలుస్తోంది. బాలు, సుసి పిలుస్తోంది. బాలు, సుసి పిలుస్తోంది. బాలు, సుసి పిలుస్తోంది. ఎవరు ఫోన్ చేస్తున్నారు? బాలు. నేనే ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేశాను. సుసి గొంతు వినాలని అప్పుడప్పుడు ఎక్కడెక్కడి నుంచో చేస్తూ ఉంటాను. తన గొంతు వింటే నాకు ఒక ఎనర్జీ వస్తుంది. నా రింగ్ టోన్ మార్చింది, నా రూమ్ ని మార్చింది, మా ఏరియాలో వాళ్ళందరినీ మార్చేసింది రేవతి. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి వీడు పిచ్చోళ్ళలాగా రోజు సుసి వెనక తిరుగుతున్నాడని చూస్తున్నావా? తను నన్ను ఎంతగా లవ్ చేసిందో, నేనంటే తనకి ఎంత ప్రాణమో నీకు తెలియదు రేవతి. కాఫీ తాగుతాం రా అన్నట్టుగా ఒకరోజు తప్పు చేద్దాం రా అని పిలిచింది రేవతి. ఏంటి ఇది అని అడిగితే డాక్టర్ చెప్పినట్టు నేను నిన్ను మర్చిపోతే అందుకే అని పోరుమని ఏడ్చేసింది. తనకి ఈత అస్సలు రాదు రేవతి. ఒకరోజు ఫిషింగ్ బోట్ తీసుకుని సముద్రంలోకి వెళ్ళాం. మధ్యలోకి వెళ్ళిన తర్వాత సడన్ గా నీడలోకి దూకేసింది. తర్వాత నేను కాపాడి ఏంటి ఇది ఈత రాకుండా ఎందుకు దూకేవని అడిగితే నువ్వు ఉన్నావు కదా బాలు, నాకేంటి భయం ఉంది. తను వదిలేసి నేను ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోగలను రేవతి? ఊ అని తను ఒక్క మాట అంటే చాలు రేవతి, వాళ్ళ బాబు కాదు ఎవడొచ్చినా సరే ఈ ఊరు తగలబెట్టైనా సరే తీసుకెళ్తాను. కానీ తను మనస్ఫూర్తిగా రావాలి. అందుకోసం నేను ఎంతగా ఎదురు చూస్తున్నాను. సుసి, నువ్వు బాలు నేనేది తెలుసుకోవాలనుకోవట్లేదు. నా మ్యారేజ్ తప్పకుండా వచ్చాయి. దయచేసి నీ ఫ్రెండ్ ని ఊరికి వెళ్ళమని చెప్పు. సుసి, బాలు నువ్వు ఇంతగా చెప్పినా నమ్మలేదు. ఎప్పటికైనా నేను అర్థం చేసుకుంటుందని నమ్ముతావా? నమ్ముతున్నాను. నీకు పిచ్చా? దానికి వేరొకరితో పెళ్లి. వాళ్ళ నాన్నని కాదని నువ్వు బెంగళూరులో ఏమీ చేయలేవు. ఆ ఇన్విటేషన్ తీసి చూడు. సుసి విత్ బాలు. నా సుసి పేరు పక్కన ఇంకొకటి పేరు ఉండడానికి వీల్లేదు. ఎలా అన్ని ఇన్విటేషన్లో వాడి పేరు వచ్చింది? అంకుల్తో మాట్లాడాలంటేనే భయంగా ఉంది. ఇక వాడు ప్రాణాలతో ఉండడం కష్టం. ఖచ్చితంగా అంకుల్ వాడిని ప్రాణాలతో వదలరు. మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడు ఆ రాస్తా. నేను బయలుదేరుతాను. ఉండి ఏం చేయాలి? వస్తాడు, మాట్లాడతాడు, గొడవ పడతాడు, పరువు పోతుంది. నువ్వు నాతో వచ్చినా వాడు వెనకాలే వస్తాడు. వాడికి ఎవరు చెప్పినా అర్థం కాదు. నువ్వు చెప్తేనే అర్థం అవుతుంది. నువ్వే ప్రయత్నించు. థ్యాంక్స్ బ్రదర్. చూసావా, వాడు కూడా మన మ్యాటర్ తెలుసుకొని మెల్లగా జారుకున్నాడు. కానీ నువ్వు అర్థం చేసుకోవట్లేదే. నువ్వు నీ పాటికి వెళ్ళడం, నేను నీ వెంట పడ్డం ఏంటి చూసి? నేను ఇంతగా ఎందుకు చెప్తున్నాను కొంచెమైనా ఆలోచించవా? నువ్వే అన్నావు కదా చూసి. వెళ్ళిపోమని ఎన్నోసార్లు ముత్తుకున్నాను. మళ్ళీ మళ్ళీ ఎందుకు నా వెంట పడుతున్నావు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నీలాగే ఒకడు కాలేజ్లో నా వెంట పడేవాడు. నన్ను లవ్ చేస్తున్నానని క్యాంపస్ మొత్తం చెప్పాడు. నిజానికి నేను అతని ఫ్రెండ్గానే చూశాను. అతన్ని మా నాన్న నడి రోడ్లో పెట్రోల్ పోసి తగలపెట్టాడు. అతను కేకలేస్తూ కాలిపోవడు. నేను వాళ్ళమ్మ పిచ్చిదైపోయింది.
నా బిడ్డ ఎక్కడా అని వాళ్ళమ్మ క్యాంపస్ చుట్టూ తిరుగుతుంటే నా ఒంట్లో ఉణుకు పుట్టేది తెలుసా. ఇప్పుడు నువ్వు వచ్చావు. నేనేం పాపం చేశాను? దయచేసి వదిలే. నువ్వు చెప్పిందంతా నిజం, నేను ఒప్పుకుంటున్నాను. కానీ నన్ను వదిలేక బాలు అని నువ్వే కదా అన్నావు. నువ్వు అన్నదని నేను నీకు మళ్ళీ చెప్తున్నాను సుసి. దయచేసి నన్ను అర్థం చేసుకో సుసి. నీకు అర్థమయ్యేలా నేను చెప్పలేను. సుసి సుసి ఆగు సుసి, దయచేసి నేను చెప్పేది విను సుసి. సుసి అలా వెళ్ళిపోకు సుసి, ప్లీజ్. నేను చెప్పేది కొంచెం విను సుసి, ప్లీజ్. వెంటపడద్దని ఎన్నిసార్లు చెప్పాను. లేదు ఇప్పుడేమైందో చూసావా? నేను చెప్పేది జరిగింది. ఆటో ఆటో స్టాప్ స్టాప్, ఎవరైనా లెఫ్ట్ ఇవ్వండి. కాలేదు చూసి. హలో ప్లీజ్ గో టు సత్యసాయి హాస్పిటల్. నాకేం కాలేదు. వేగమా ಹೋಗಿರಿ. నేను చెప్తున్నాను కదా, నువ్వు మాట్లాడుకో. హలో హలో, ఎవరు? హలో డాక్టర్, నేను సుజీని మాట్లాడుతున్నా. ఏంటమ్మా? ఒక ఎమర్జెన్సీ పేషెంట్ తో వస్తున్నాను అని రెడీ చేయండి. ఓకే అమ్మా. అదే మాట్లాడుకో. నాకేం కాలేదు, నువ్వేం కంగారు పడుకో. అయ్యో నాకు భయంగా ఉంది. అయ్యో దయవిಟ್ಟು ఇನ್ನು ಬೇಗ ಹೋಗಿರಿ. కేర్ఫుల్. చూసి వెళ్ళిపోకు చూసి. ఎక్కడికి వెళ్ళకు, నాకేం కాలేదు చూసి. నేను నీతో మాట్లాడా చూసి. నా పక్కనే ఉండు చూసి. ఎక్కడికి వెళ్ళకు చూసి, వెళ్ళిపోకు, ఇక్కడే ఉండు. ఎవరు చూసి? అంకుల్ నన్ను ఇప్పుడే అడగండి. అతను ఎలాగైనా కాపాడి వెంటనే వాళ్ళ ఊరికి పంపించేయండి. ఓకే ఓకే, నేను చూసుకుంటాను. ఈ విషయం మా నాన్నకి చెప్పకండి. నేను మళ్ళీ ఇక్కడికి రాను. పర్వాలేదమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? నిన్ను చూస్తుంటే కోపడాలో జాలిపడాలో తెలియడం లేదు. సుసి, నీ క్లోజ్ ఫ్రెండ్నే నేను. కానీ నీ గురించి బాధపడకుండా ఆ బాలు గురించే బాధపడుతున్నాను. కానీ ఒక్క విషయం సుసి, ఈ లోకంలో బాలుకొచ్చిన పరిస్థితి ఇంకెవ్వరికీ రాకూడదు. నువ్వతన్ని లవ్ చేసావే, నన్ను వదలొద్దు అన్న ఒక్క మాట కోసం ఇవాళ ఇంతగా పోరాడి అక్కడ చావు బతుకుల్లో ఉన్నాడు. తను చెప్పింది నిజమని నీకు అనిపించలేదా సుసి? ఇంకా 2 గంటల్లో నీ లైఫే మారిపోతుంది సుసి. సుసి, కొంచెం ఆలోచించి చూడవే ప్లీజ్. సుసి ఆలోచించు సుసి, నా కోసం ఆలోచించవే. సుసి రెడీయా? వస్తున్నాను నాన్న. బాలు, సుసి పిలుస్తోంది. 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 హలో బాలు, నాన్న మాట్లాడుతున్నారా? చెప్పు నాన్న. ఎలా ఉన్నావు? ఎప్పుడు వస్తున్నావు? వస్తాను నాన్న, వస్తాను. సుసిని తీసుకొస్తాను. మన ఏరియాలో అందరినీ రెడీగా ఉండమని చెప్పు.
నువ్వు నా సుసి తండ్రివి కాబట్టి ప్రాణాలతో వదిలేస్తున్నాను. రా సుసి, వెళ్దాం. పద సుసి. నువ్వు వెళ్ళిపో, గొడవ చేయకు. సుసి రా సుసి, వెళ్దాం. పో ఇక్కడి నుంచి. సారీ సుసి. I love you, Balu. సుసి, జ్ఞాపకం వచ్చేసిందా సుసి? లేదు, నాకేది జ్ఞాపకం రాలేదు. ఇంతకు ముందు ఇక్కడికి వచ్చినట్టు, నిన్ను చూసినట్టు